శుభోదయం మిత్రులందరికీ. నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా, ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానల్‌లో పొందుపరచడం జరిగింది. మరి ముఖ్యంగా నేడు ఈరోజు ప్రధానంగా వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్యోగ సమాచారం చూస్తుంటే, మనకు లోకల్ బ్యాంక్ ఆఫీసర్‌లని ఇక్కడ మనకు ప్రధానంగా వార్త రావడం జరిగింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు, పీఎన్‌బీ దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో 750 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ల భర్తీకి ప్రకటన వెలువరించింది. లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఎల్‌బీఓలు 750 పోస్టులున్నాయి. ఇవి ఆంధ్రప్రదేశ్‌లో 5, తెలంగాణలో 88 ఖాళీలున్నాయి. ఇది విద్యార్హత ఏదైనా డిగ్రీ కనీసం ఏడాది బ్యాంకింగ్ అనుభవం ఉండాలి. సంబంధిత రాష్ట్ర, స్థానిక భాష చదవడం, రాయడం, మాట్లాడడంలో ప్రావీణ్యం ఉండాలి. మరి వయసు చూస్తుంటే 20-30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ల గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది కాబట్టి, వేతన శ్రేణి మాత్రం మనకు 48,480 నుంచి 85,920 వరకు మనకి వేతన శ్రేణి. మరి ఈ మధ్యలో స్కేల్ ఉంది. ఎంపిక విధానం మాత్రం ఆన్‌లైన్‌లో పరీక్ష ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, డాక్యుమెంటేషన్, వెరిఫికేషన్ మరి స్థానిక భాషలో పరీక్షలతో ఉంటుంది. మరి ఆన్‌లైన్ పరీక్ష ద్వారా ఉంటుంది కాబట్టి రీజనింగ్ 25 ప్రశ్నలొస్తాయి, 25 మార్కులు. డేటా ఇంటర్ప్రిటేషన్ 25 ప్రశ్నలుంటాయి, 25 మార్కులు. మరి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు, 25 మార్కులు. ఇంగ్లీష్ కూడా 25 ప్రశ్నలు, 25 మార్కులుంటాయి. జనరల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు, 50 మార్కులు. మొత్తం 200 మార్కులు నిర్వహిస్తారు. తప్పు సమాధానానికి పావు మార్కు తగ్గిస్తారు కాబట్టి మరి ఇది ప్రధానంగా. మరి దరఖాస్తు రుసుము మాత్రం ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు రూ. 59, మిగిలిన అందరికీ రూ. 1180 ఫీజు. తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాలు హైదరాబాద్‌లో, వరంగల్, మహబూబ్‌నగర్, కరీంనగర్, ఖమ్మం, విజయవాడ, గుంటూరులో ఉంటుంది. విశాఖపట్నం, తిరుపతి, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 23 మరి ఈ నెల 23 తారీఖు నవంబర్ 23, 2025. ఆన్‌లైన్ పరీక్ష మాత్రం డిసెంబర్ జనవరి లో ఉంటుందని చెప్పబడింది. ప్రత్యేకంగా వెబ్‌సైట్‌లు త్వరలో ఇస్తారు. వెబ్‌సైట్‌ల యొక్క లింక్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు పూర్తి వివరాలను పొందవచ్చు వెబ్‌సైట్ లింకు ద్వారా. మా యొక్క ఛానల్ యొక్క డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను, చూసుకోవచ్చు అక్కడ కూడా. అదేవిధంగా ఇది ప్రధానంగా ఉద్యోగ సమాచారం. ఇంకో ఉద్యోగ సమాచారం చూస్తుంటే, ప్రాజెక్ట్ అసిస్టెంట్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఐఐటీ హైదరాబాద్ ఒప్పంద ప్రాతిపదికన మన ప్రాజెక్టు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం ప్రాజెక్ట్ అసిస్టెంట్ 3 ఉన్నాయి. ఇది అర్హత సివిల్ ఇంజనీరింగ్ ఉండాలి. డిగ్రీ తో పాటు పని అనుభవం ఉండాలి. మరి వేతనం మాత్రం నెలకు 25,000 నుంచి 35,000. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 9న. మరి ఎంపిక ఇంటర్వ్యూ విధానంలో ఉంటుంది. వెబ్‌సైట్ పూర్తి లింకు పూర్తి వివరాలు మీరు ఇక్కడ పొందవచ్చు. అదేవిధంగా మనకు గేట్ స్కోర్‌తో ఎగ్జిక్యూటివ్ ట్రైనీలు అని రావడం జరిగింది. ప్రధానంగా ఇది షిల్లాంగ్‌లో ప్రధానంగా మనకు వార్త కనిపిస్తుంది. షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో 30 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు భర్తీకి ప్రకటన విడుదల చేసింది. గేట్ 2025 స్కోర్‌తో ఎంపిక చేస్తారు కాబట్టి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఎలక్ట్రికల్, మెకానికల్ 18, సివిల్ 10 ఖాళీలున్నాయి. గేట్ 2025 స్కోర్‌తో అభ్యర్థులను ఎంపిక చేస్తారు కాబట్టి డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలు ఉండవు. ఎంపికైన వారికి ఏడాది శిక్షణ ఉంటుంది. సంస్థకు చెందినటువంటి పవర్ స్టేషన్లు, ప్రాజెక్టులు, ఆఫీసులో ఎక్కడైనా విధులు నిర్వర్తించాలి. గమనించవలసింది ఏంటి అంటే, ఇంజనీరింగ్ చివరి ఏడాదిలో ఉన్నవారు, ఫలితాల కోసం చూస్తున్నవారు దరఖాస్తు అనర్హులు. గేట్ 2025 స్కోరు కార్డును తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. ప్రస్తుతం ఉపయోగిస్తున్నటువంటి ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ను మాత్రమే దరఖాస్తులో రాయాలి.
ఇది ప్రధానంగా వాడతాం. మరి మనకు అర్హతలు మాత్రం ఇవన్నీ ఉన్నాయి. ముఖ్యాంశాలు వయస్సు మాత్రం ఇక్కడ మనకు వయసు ఇక్కడ అర్హతలు కనిపిస్తున్నాయి. వయసు కనిపిస్తుంది. దరఖాస్తు ఫీజు మనకు ఇవి జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు మనకు 30 సంవత్సరాలని మనకు జూలై 1, 2025 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏండ్లు, ఓబీసీ ఎన్‌సీఎల్‌కు 3 ఏళ్ల సడలింపులు ఇచ్చారు. దరఖాస్తు ఫీజు 560 ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీలకు, దివ్యాంగులకు, మాజీ సైనిక ఉద్యోగస్తులు వాళ్ళకి ఫీజు లేదు మహిళలకు. అదేవిధంగా వేతన శ్రేణి 50,000 నుంచి 1,60,000 వరకు మూల వేతనం. అదనంగా హెచ్ఆర్ఏ, డీఏ కూడా లొకేషన్ అలవెన్స్, బెస్ట్ అలవెన్స్, పెర్ఫార్మెన్స్, రిలేటివ్ పే అండ్ పీఎఫ్ వైద్య సదుపాయాలు ఉంటాయి. కాబట్టి ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మనకి ఈ నెల నవంబర్ 17 వరకు ఇచ్చారు. వెబ్సైట్ యొక్క పూర్తి వివరాలు పొందవచ్చు. ఇది ప్రధానంగా ఉద్యోగ సమాచారం. ఎక్కువ ప్రధానంగా వార్త కనిపిస్తుంది సెబీలో అసిస్టెంట్ మేనేజర్ అని, మరి ఇది కూడా ప్రధానంగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, మరి సెబీ అంటారు. 110 అప్గ్రేడ్ ఆఫీసర్ గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్లు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. పరీక్షలు, ఇంటర్వ్యూతో నియామకాలు ఉంటాయి. ఎంపికైన వారు ఆకర్షణీయమైన వేతనం పొందవచ్చు. తర్వాత మనకు ఇది ఎక్కడ ఎక్కడ ఉన్నాయంటే మనకు మొత్తం అర్హతలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వయస్సుకు, తర్వాత దరఖాస్తు రుసుము, దరఖాస్తు ఫీజు, అన్రిజర్వ్డ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రూ. 1000, ఎస్సీ, ఎస్టీలకు, దివ్యాంగులకు రూ. 100, ఫీజుకు 10%, 18% జీఎస్టీ అదనం ఉంటుంది. ఇది వేతన శ్రేణి 62,500 నుంచి 1,26,000 వరకు వేతన శ్రేణి ఉంది. పరీక్ష తేదీలు ఫేజ్ 1 మనకు జనవరి 10 తారీఖు, ఫేజ్ 2 మాత్రం ఫిబ్రవరి 21. ఫేజ్ 1 పరీక్ష కేంద్రాలు గుంటూరు, విజయవాడ లోపల, విశాఖపట్నం, కర్నూలు, విజయనగరం, ఇక్కడ తిరుపతి, శ్రీకాకుళం, నెల్లూరు, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో ఉంటుంది. అది ఫేజ్ 1 పరీక్ష కేంద్రాలు. ఫేజ్ 2 పరీక్ష కేంద్రాలు మాత్రం హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మరి ఈ నెల నవంబర్ 28, మరి 2025 చివరి తేదీ. సెబీ .gov.inలో మరి పూర్తి వివరాలను పొందవచ్చు. అదేవిధంగా మనకు ప్రధానంగా కనిపిస్తుంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు జాతీయ సంస్కృతి విశ్వవిద్యాలయం తిరుపతి రెగ్యులర్ ప్రాతిపదికన మనకు 12 అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి మనకు దరఖాస్తులు కోరుతుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ 10 మంది, మరి అసోసియేట్ ప్రొఫెసర్ 2, మరి వివిధ విభాగాలలో యోగ, ఆగమం, ధర్మశాస్త్రం, విశిష్ట ద్వైతం, వేదాంతం, సాహిత్యం, జ్యోతిషం, వాస్తు, రీసెర్చ్, పబ్లికేషన్, వ్యాకరణం మొదలైన వాటిలో మరి విభాగాలలో పోస్టులు ఖాళీ ఉన్నాయి. మరి మొత్తం 12 ఉన్నాయి. మరి అర్హత మాత్రము మనకు మరి సంబంధిత విభాగంలో కూడా 55% మార్కులతో పీజీ కానీ పిహెచ్డీతో పాటు నెట్, సెట్ స్కోరు ఉండాలి. 60 ఏళ్ళు గరిష్ట వయస్సు, 65 ఏళ్ళు మించరాదు. మరి దరఖాస్తు ఫీజు మాత్రం జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వాళ్ళకు 800 రూపాయలు. మరి ఎస్సీ, ఎస్టీల, పీడబ్ల్యూబీడీ మహిళలకు మాత్రం ఫీజు లేదు. ఆన్లైన్ దరఖాస్తుకు మాత్రం చివరి తేదీ నవంబర్ 30 తారీఖు ఇచ్చారు. మరి ఇంటర్వ్యూ ఉంటుంది. ఎంపిక విధానం ఇక్కడ మనకు వెబ్సైట్ యొక్క లింకులు ఇవ్వడం జరిగింది. మీరు పూర్తి వివరాలు ఈ వెబ్సైట్ యొక్క లింకులో ఓపెన్ చేసి తెలుసుకోగలరు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లు కూడా ఉన్నాయి. మరి వివిధ సంస్థల్లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లని ఇవ్వడం జరిగింది. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎస్ఈఓలో డిజిటల్ నోట్బుక్ సంస్థ వాళ్ళు గూగుల్ అనలిటిక్స్, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, సెర్చ్ ఇంజిన్లో మరి స్టాఫ్ అండ్ ఉండదు 10,000 నుంచి 15,000 వరకు. ఇది మనకు నవంబర్ దరఖాస్తు గడువు నవంబర్ 13. ఇది పూర్తిగా వివరాలు ఇక్కడ వెళ్ళి చూసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరిగింది. టాలెంట్ అక్విజిషన్ అని మనకు బ్లూప్రింట్ బిజినెస్ సొల్యూషన్, మరి ఎఫెక్టివ్ కమ్యూనికేషన్లో మరి స్టైఫండ్ కూడా 2,000 నుంచి 3,000 ఇస్తారు. ఇది వివిధ విభాగాలలో లీడర్ జనరేషన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో కూడా మరి మరి ఈమెయిల్ మార్కెటింగ్ స్టైఫండ్ 10,000 నుంచి 10,000 ఇస్తారు. నవంబర్ 26కు ఇది ప్రధానంగా మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లు. ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ వాళ్ళకు కూడా మనకు 10,000 నుంచి లినకల్ నైపుణ్యాలు, సిఎస్ఎస్, నెక్స్ట్ జేఎస్సి, రియాక్ట్, టేల్ అండ్ సిఎస్ఎస్ ఉండాలి. 10,000 నుంచి
15,000 స్టాఫ్ అండ్ నవంబర్ 10 వరకు. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనీ కూడా దీంట్లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. మరి దీంట్లో కూడా 2,000 నుంచి 10,000 వరకు. వెబ్సైట్ బిల్డింగ్ కూడా ప్రధానంగా మరి 3,000 ఒకేసారి ఇస్తారు స్టాఫ్ అండ్. మరి హైదరాబాద్ మార్కెటింగ్లో కూడా టీ హబ్ ఫౌండేషన్ సంస్థ, మరి అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఎల్లో స్టార్, మరి కెన్యా క్యాన్వా, పిగ్మా, మరి పొలైన వాటిలో నైపుణ్యాలు ఉండాలి. 10,000 నుంచి 12,000 ఇస్తారు. ఇది ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ కూడా ప్రధానంగా వివిధ సంస్థల్లో కూడా మనకు మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఉన్నాయి. మీరు ఆసక్తి గల అభ్యర్థులు మీరు పూర్తిగా చూసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్లో, అకాడమిక్ అడ్మినిస్ట్రేటివ్లో మొత్తం జాబ్స్ ఉన్నాయి. మరి ఇంకోటి కొలువుల నిలవలు అని, డేటా సెంటర్లు అని మనకు ప్రధానంగా వాడుతూ రావడం జరిగింది. ఉపాధి పథం, మరి ఎన్నో రకాలుగా మనకు ఇది డేటా సెంటర్లు అని ఇవ్వడం జరిగింది. ఇది ప్రధానంగా వాడతాం. మరి సిబిలో, పిఎన్బిలో ఎల్బిఓ పోస్టులు అని మనకు, మరి పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఆఫీసర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాబట్టి ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మొత్తం నవంబర్ చివరి తేదీ మాత్రం నవంబర్ 23 వరకు. మరి 750 పోస్టులు ఉన్నాయి. మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా వయస్సు మాత్రం 20 నుంచి 30 ఏళ్ళ వరకు ఉన్న. ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. పూర్తి వివరాలకు pnb.p.bank .inలో మీరు చూసుకోవచ్చు. పూర్తి వివరాలను మరి పొందవచ్చు. అదేవిధంగా మనకు బిహెచ్ఈఎల్లో వాకిన్ ఇన్ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్లో మనకు మెడికల్ కన్సల్టెంట్ పోస్టులు కూడా భర్తీ కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి పోస్టుల సంఖ్య 3 ఉన్నాయి. మరి వివిధ విభాగాలలో పోస్టులు ఉన్నాయి. మరి ఇక్కడ కూడా మీరు డెర్మటాలజీ ఎలిజిబిలిటీ మాత్రము డెర్మటాలజీ, వెనియరాలజీ, లెప్రసీ, చైల్డ్ హెల్త్ కానీ ఇవి వివిధ విభాగాలలో మీరు పూర్తి చేసి ఉండాలి. ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ వాకిన్ ఇంటర్వ్యూ 18 వరకు. సెలక్షన్ ప్రాసెస్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా మీరు పూర్తిగా ఈ వెబ్సైట్ యొక్క లింక్లో పొందవచ్చు. అదేవిధంగా మనకు బీఈసీఐఎల్లో గ్రూప్ డి పోస్టులు అని వచ్చింది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా క్లీనర్, కుక్ ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 7. పోస్టుల సంఖ్య 9 ఉన్నాయి. మరి వివిధ విభాగాల పోస్టులు ఉన్నాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా మనకు ఇవ్వడం జరిగింది. మరి వయ పరిమితి కూడా ఇవ్వడం జరిగింది. మరి ఒక్కొక్క మెస్ సూపర్వైజర్ 18 నుంచి 40 ఏళ్ళ మధ్య ఉండాలి. కుక్, రోటీ మేకరు, వెయిటర్, కిచెన్ హెల్పర్, క్లీనర్ కూడా 18 నుంచి 35 ఏళ్ళ మధ్యలో ఉండాలి. నిబంధనలు సడలింపు ఆయా వర్గులకు సడలింపు ఉంటుంది. కాబట్టి అప్లికేషన్ మనకు అదేవిధంగా అప్లికేషన్ ప్రారంభం అక్టోబర్ 30న స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ మాత్రం నవంబర్ 7 వరకే ఉంది. అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీలకు, పీడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు మాత్రం ₹295. సెలక్షన్ ప్రాసెస్ షార్ట్ లిస్ట్ ద్వారా, ఇంటర్వ్యూ, అసెస్మెంట్ ద్వారా ఉంటుంది. ఇది ప్రధానంగా వార్త. ఇది పూర్తి వివరాలకు ఈ యొక్క వెబ్సైట్లో మీరు పొందవచ్చు. తర్వాత మనకు ఐబీలో ఆఫీసర్ కొలువు అని మనకు ప్రధానంగా వార్త రావడం జరిగింది. మనకు అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అంటే 2 నోటిఫికేషన్ విడుదలైంది. సిఎస్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో 258 పోస్టులు ఉన్నాయి. బీటెక్ గేట్ స్కోర్ ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూలో ప్రతిభతో నియామకాలు ఉంటాయి. వేతన శ్రేణి మాత్రము స్కేల్ మాత్రము 44,900 నుంచి 1,42,400 ఉంటుంది. సర్కారు కొలువు డిగ్రీ నేపథ్యం ఏదైనా లక్షల మంది విద్యార్థులు లక్ష్యం. ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలకు ఇంజనీరింగ్ అభ్యర్థులు సైతం పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. ఇది బీటెక్ ఉత్తీర్ణులు. మరి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 టెక్నికల్ ఏఐసిఐలో మరి కొలువు సాధించే అవకాశం ఉంది. కాబట్టి తాజాగా హోం మంత్రిత్వ శాఖ ఐఎస్ఐ గ్రేడ్ 2 పోస్టులు ఇవ్వడం జరిగింది. టెక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఐబీ విడుదల చేసినటువంటి
ఈ గ్రేడ్ 2 టెక్నికల్ పోస్టుల వివరాలు, అర్హతలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి గేట్ స్కోర్ ప్రామాణికం, వయసు 16 నుంచి నవంబర్ 16 వరకు 2018-27 మధ్య ఉండాలి. వివిధ కేటగిరీల వాళ్ళకు వేరు సడలింపులు మెరిట్ జాబితా తీస్తారు. డిప్యూటీ డైరెక్టర్ హోదా అదేవిధంగా ఇంటర్వ్యూ ప్రతిభతో ఉంటుంది. ఇవన్నీ చూసుకోవాలి. పూర్తి వివరాలు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలి కాబట్టి ముఖ్య సమాచారం చూస్తుంటే ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మనకు నవంబర్ 16 వరకు ఉంది. పర్సనల్ ఇంటర్వ్యూ తేదీ మాత్రం ఉంది. మనకు 2026 ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశం ఉంది. ఇంకా డేట్ మెన్షన్ చేయాలి. మరి పూర్తిగా వెబ్సైట్ యొక్క లింక్ ద్వారా మీరు పూర్తి వివరాలను పొందవచ్చు. అదేవిధంగా మా యొక్క ఛానల్ డిస్క్రిప్షన్ కూడా ఇస్తాము, చూసుకోవచ్చు. అదేవిధంగా ఎన్హెచ్ఐలో 84 పోస్టులు అని రావడం జరిగింది. మొత్తం పోస్టులు 84 పోస్టులు ఉన్నాయి. అర్హత కూడా ఇవ్వడం జరిగింది. వయసు 30 ఏళ్ళు ఉండాలి. వేతనం వివిధ కేటగిరీల విభాగాల్లో ఉన్నాయి. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ మనకు అక్టోబర్ 30 నుంచి, మరి ఆన్లైన్ చివరి తేదీ మాత్రం డిసెంబర్ 15 వరకు ఇచ్చారు. పూర్తి వివరాలు వెబ్సైట్లో చూడవచ్చు. ఇంకోటి ఆర్ఆర్బీలో 2569 పోస్టులు ఇవ్వడం జరిగింది. సిఎంఓ డిఎంఎస్ పోస్టులు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రీజన్లో జూనియర్ ఇంజనీరింగ్, జేఈ, మరి డిఫో మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టులు, మెకానికల్, కెమికల్ అండ్ మెటీరియల్ అసిస్టెంట్ పోస్టులు దరఖాస్తు మొత్తం పోస్టులు 2569 పోస్టులు ఉన్నాయి. ఈ రిజైన్లో ఉన్నాయి. అహ్మదాబాద్ కానీ, బెంగళూరు కానీ, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, ఇవి వివిధ మరి సంబంధిత రిజైన్లో ఉన్నాయి. చూసుకోవచ్చు, మీరు చూడండి. అర్హత మాత్రం వివిధ డిప్లొమా ఇంజనీరింగ్ చేసి ఉండాలి. మరి బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణులు అయి ఉండాలి. వయసు మాత్రం 18 నుంచి 33 ఏళ్ళ మధ్యలో ఉండాలి. ప్రారంభ వేతనం 35,400. ఎంపిక విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ మనం అక్టోబర్ 31 నుంచి స్టార్ట్ అయింది. ఆన్లైన్ చివరి తేదీ మరి నవంబర్ 30 వరకు ఉంది. అర్హత పోస్టు కూడా ఉంది, వయసు కూడా ఉంది. వేతనము మనకు చాలానే నెలకు మనకు ప్రొఫెసర్కి అయితే 1,00,000 మనకు వేరే 1,90,000 నుంచి ఉంది. ఇది ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఫ్యాకల్టీ పోస్టులకు ఇది మనకు వేతన శ్రేణి ఇవ్వడం జరిగింది. ఇది మాత్రం మనకు ఇక్కడ ఆర్ఆర్బి 3,058 నాన్ టెక్నికల్ పోస్టులు అని ఇవ్వడం జరిగింది. ఇది 3,058 పోస్టులు ఉన్నాయి. ఇది పూర్తిగా 18 సంవత్సరాల అర్హత మాత్రం గుర్తింపు పొందిన ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఇది ప్రధానంగా దరఖాస్తు విధానం మొత్తం ఆన్లైన్ ద్వారా. ప్రారంభ తేదీ మనకు అక్టోబర్ 28 స్టార్ట్ అయింది. ఫీజు చెల్లింపు మాత్రం 29 వరకు ఉంది, నవంబర్. ఇది మన ఆర్ఆర్బీలో 3,058 నాన్ టెక్నికల్ పోస్టులు ఉన్నాయి. ఇవి తర్వాత జనగామ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 52 ఫ్యాకల్టీ పోస్టులు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో జనగామ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఒప్పంద ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం 52 పోస్టులు ఉన్నాయి. పోస్టుల వివరాలు వివిధ కేటగిరీలో వివిధ సబ్జెక్టులలో మనకు ఉన్నాయి. ఒక అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, మైక్రోబయాలజీ, వివిధ పోస్టులు ఉన్నాయి. పూర్తిగా మీరు చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ యొక్క లింక్ ఇక్కడ ఉన్నది. అదేవిధంగా మా యొక్క ఛానల్ డిస్క్రిప్షన్లో కూడా చూస్తాము. దీన్ దయాళ్ పోర్టల్ అథారిటీలో వివిధ పోస్టులు అని ఇవ్వడం జరిగింది. గుజరాత్లో దీన్ దయాళ్ పోర్టల్ అథారిటీ కూడా ఇది ప్రధానంగా 6 పోస్టులు ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇది ప్రధానంగా వాడతాం. మనకు ఇంకో అవుట్సోర్సింగ్ పంచాయతీల కార్యదర్శుల సేవలు పొడిగింపు అని ప్రధానంగా మనకు రాష్ట్రంలో 1037 మంది పంచాయతీ కార్యదర్శి సేవలు అవుట్సోర్సింగ్ పద్ధతిలో కొనసాగించడానికి ప్రభుత్వం అనుమతించింది. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ పరిధిలో పనిచేస్తున్న వీరి సేవ 2025 ఏప్రిల్ 1 నుంచి మరి 2006 మార్చి 31 రెగ్యులర్ పోస్టుల భర్తీ అయ్యే వరకు ఈ అవసరం తీరే వరకు కొనసాగించడానికి అనుమతించింది. ఈ మేరకు మంగళవారం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుతానియా గారు జీవో జారీ చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ ఆధ్వర్యంలో వీరంతా పనిచేయవలసి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం. ప్రధానంగా నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అదేవిధంగా బెల్ గంట యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మేము చేసేటటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు. మేము చేసేటటువంటి మా యొక్క ఛానల్‌లో జీకే కరెంట్ అఫైర్స్, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాలు, ప్రైవేటు ఉద్యోగాలు మొత్తం అన్నీ పూర్తి సమాచారము మరి నిరుద్యోగులకు, ఉద్యోగులకు సంబంధించిన ప్రతి సమాచారం మా యొక్క ఛానల్‌లో పొందుపరచడం జరుగుతుంది. విద్యార్థులకు సంబంధించిన సమాచారం ఇది సుమారు మనం 10, 13 పేపర్ల నుంచి అంశాలను తీసుకొని మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మా యొక్క ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మేము చేసేటటువంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు. అందరికీ మరి ఒకసారి మిత్రులందరికీ ధన్యవాదములు.